లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. సార్, మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఇది ఒక కొంతకాలం పాటు మనలో ఏర్పడే ఒక సిస్టమ్ కండిషనా, లేక టప్ మనీ మనకి సడన్గా ఇప్పుడు అవ్వదండి. మనం చిన్నప్పటి నుంచి టీన్స్కి వచ్చి అడల్ట్సెన్స్కి వచ్చి హార్మోనల్ చేంజెస్ వచ్చి మనం మజిల్ బిల్డింగ్ వైపు వెళ్తున్నామా, ఫ్యాట్ బిల్డింగ్ వైపు వెళ్తున్నామా అనేది మన యాక్టివిటీ బట్టి ఉంటుంది. అలా స్లోగా తెలియకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏది ఆలోచించకుండా తినేస్తున్నాం, దొరికినట్టు తినేస్తున్నాం అనుకోండి, సంవత్సరానికి కేజీ పెరిగిన అర కేజీ వేసుకోండి, 18 ఏళ్ళ నుంచి అర కేజీ పెరిగిన 10 ఏళ్ళలో 5 కేజీలు పెరుగుతాం, 28కి వచ్చేవాడికి, 38కి వచ్చేవాడికి 20 కేజీలకు వస్తాం. అవును, అలా తెలియకుండా పెరిగిపోతాం. అది తెలిసేపాటికి దాన్ని వెనక్కి తీసుకురావడం కష్టమైపోతుంది. అంటే మీరు అండం ఏంటంటే మనం ఇన్పుట్ అవుట్పుట్, అవును, అదొకటి మెయిన్. అంటే చాలా బ్రాడ్గా చూస్తే అది బేసిక్గా ఎప్పుడైనా కానీ మనకు అవసరం ఎంత, మనం తీసుకునేది ఎంత, మనం కరిగించేది ఎంత, అది తెలియకుండా ఓన్లీ ఇంటేక్ ఉంది, ఇన్కమింగ్ ఉంది, అవుట్ గోయింగ్ లేదనుకోండి యాక్టివిటీలో, డెఫినెట్గా ఎక్కడో చోట స్టోర్ అవ్వాలి కదండి బాడీ. ఇంకోటి ఏంటంటే ఇండియన్స్లో ప్రాబ్లం ఏంటంటే, మీరు బాడీ స్ట్రక్చర్ చూసుకుంటే వెస్టర్నర్స్ చూసుకుంటే లావుగా ఉంటారు వాళ్ళు కూడా. కాకపోతే ఆ లావ్ అనేది కింద కాళ్ళ దగ్గర నుంచి మిగతా బాడీ వరకు సిలిండర్ దాకా లావుగా ఉంటారు, ఒకే చోట ఫ్యాట్ ఉండదు. ఇండియన్స్ని థిన్ ఫ్యాట్ ఇండియన్స్ అంటాం. థిన్ ఫ్యాట్ ఇండియన్స్ అంటే పైన సన్నగా ఉంటాం, కింద సన్నగా ఉంటాం, పొట్ట మాత్రం పెద్దగా ఉంటుంది. అక్కడే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, అక్కడి నుంచి మెటబాలిక్ సిండ్రోమ్ స్టార్ట్ అవుతుంది. వాట్ ఇస్ ద ఫస్ట్ సైన్ సార్, సిండ్రోమ్ ఎక్స్ వచ్చింది లేకపోతే ఈ కండిషన్తో నేను ఐఎమ్ ప్రోన్ టు దిస్ అని చెప్పడానికి? ఫస్ట్ మనకు అవసరం ఉన్న దానికంటే బిఎంఐ ఎక్కువ ఉంటాం. బిఎంఐ రేంజ్ ఏంటి అనుకుంటే మనం చూసుకుంటే 19.5 to 25 అంటాం ఇక్కడ వెస్ట్రన్ పాపులేషన్. మనకి 25 దాకా కూడా లేదండి. 23.5 దాటిందంటే మనకి ఓవర్ వెయిట్ ఉంది లెక్క. అది మనం వెయిట్ చూసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటాను, గూగుల్లో కొట్టినా మొబైల్లో కొట్టినా క్యాలిక్యులేట్ చేయడం పెద్ద విషయం కాదు. అదొకటి చూసుకోవడం, వెయిట్ చూసుకోవడం. రెండోది ఎస్పెషలీ మీకు అడాల్సెన్స్కి వచ్చేటప్పుడు పిల్లలు మనకి మెడ దగ్గర నల్లగా అవుతుంది అనుకోండి, అకాంథసిస్ నైగ్రెన్స్ అంటాం. అవును, ఆ నల్లగా అవుతుందంటేనే అర్థము ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. దట్ ఈస్ ద ఇండికేషన్ యు ఆర్ హ్యావింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. యూ విల్ గో టు డయాబెటీస్, PCOD, మెటబాలిక్ సిండ్రోమ్. దట్ ఈస్ ద అర్లియస్ట్ సైన్ క్లినికల్. ఇందాక మనం ఎప్పుడు మనం ఇదివరకు మనం ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం, క్లినికల్ హిస్టరీ అండ్ సైన్స్ ఎగ్జామినేషన్ బై ద డాక్టర్. ఆ సింపుల్ సైన్స్ చెప్తే మీరు ఎటుపక్క వెళ్తున్నారన్నది మనకి. ఇప్పుడు కూడా మీరు ఈ ఎపిసోడ్ అవుతున్నప్పుడు అయినాకో మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒకసారి మెడ చెక్ చేసుకోండి. డార్క్నెస్ స్మాల్ స్కిన్ కంటే అంటే ఎవరికైనా కానీ మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయిందని అర్థం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ద ఫస్ట్ థింగ్ విచ్ విల్ కాజ్ మెటబాలిక్ సిండ్రోమ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్, కార్డియాక్ డిసీజ్, కిడ్నీ డిసీజ్ అండ్ స్ట్రోక్. సార్, ఇట్స్ అ గ్రేట్ లీడ్ సార్ మీరు చెప్పింది. ఒకవేళ అలాంటి సైన్స్ మనం చూసాం, తక్షణం చేయవలసింది ఏమిటి? తక్షణం చేయాల్సింది మన పిల్లలైతే ఫస్ట్ యాక్టివిటీలో పెట్టడం. చదువు ఎలా చదువుకుంటున్నారు అందరూ, మినిమం బేసిక్స్ అయితే అందరూ చదువుకుంటున్నారు. ఫిజికల్ యాక్టివిటీ లేకుండా వీళ్ళు చదువుకుంటూ పోతే 30-40 ఏళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళకి వచ్చేపాటికి ఏ హార్ట్ అటాక్ వస్తుంది, ఇంకా చదువు కూడా ఉపయోగపడకుండా పోతుంది. సో దాని బదులు చదువు ఎంత ఇంపార్టెంటో వ్యాయామం కూడా అంత ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ సైన్స్ కనపడినప్పుడు పట్టుకుని పిల్లల్ని గేమ్స్లో కానీ, వెయిట్ లాస్కి రన్నింగ్ కానీ, వాకింగ్ కానీ, ఏదో యాక్టివిటీలో. అంటే మీరు చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి అరగంట నడవండి, గంట నడవండి అంటే వాళ్ళకి బోర్ పడుతుంది. ఎస్పెషల్లీ పిల్లలకి అడవాల్సింది యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఇన్ సమ్ స్పోర్ట్, ఏదో యాక్టివిటీలు పెట్టాలి. అది అలా చేసుకుంటే చాలా మటుకు మనం ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ రాకుండా ముందే మనం పసిగట్టి ఆపగలుగుతాం. సో మీరు అన్నది BMI చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఎస్పెషలీ ఒక ఊహకందిన వయసు, ఊహందుతున్న వయసు వచ్చిన 12-13 ఏళ్ల తర్వాత ఇట్ ఈస్ అడాల్సెన్స్కి రాగానే, టీన్స్కి రాగానే మనం యాక్టివిటీ చూసుకోవాలండి ఎలా ఉన్నారు. దట్స్ ద ఫస్ట్ ఇండికేటర్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్ డిజార్డర్. ఇప్పుడు దీని తర్వాత ఏమి ఉంటాయి సార్? 20sలో, 30sలో, మేబీ ఇన్ 40s. ఒకసారి 20s, 30sకి వచ్చేసి సెట్ అయిపోతే వాళ్ళ కాన్స్టిట్యూషన్ అన్నది, తర్వాత వచ్చే అవకాశాలు ఉంటాయి, ఇంకా రావా? 100% ఏది గ్యారంటీ కాదు కానీ, బట్ అట్లీస్ట్ దే విల్ బి సేఫ్ గార్డెడ్ ఫర్ సమ్ టైమ్. మళ్ళీ నెగ్లిజెన్స్ చేసి మళ్ళీ కొంచెం పెరిగినాక వచ్చే అవకాశం ఉంది. మీరు ఇప్పుడు రీసెంట్ డేటా లాస్ట్ వీక్ మనం చూసుకుంటే మన ఇండియాలో డయాగ్నోస్ హైపర్ టెన్షన్ 40% ఉందండి. అంటే 100 మందిలో 4 హైపర్ టెన్సివ్స్ ఉన్నారు, కానీ అందరూ ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు.
కానీ మనం డేటా చూస్తే అంత దారుణంగా ఉంది. 140 మందికి బీపీ ఉంటే ఇంకొక 20 మందికి షుగర్లు ఉంటే ఆల్మోస్ట్ 60-70% పీపుల్ అందరూ క్రానిక్ డిసీజెస్లో ఉన్నారు. రైట్. ఆ బర్డెన్ అంతా ఖర్చు పేషెంట్ మీద పడద్ది, కంట్రీ మీద కూడా పడద్ది. సో ఫస్ట్ టీన్స్లో ఉన్నప్పుడు మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఇటుపక్క వెళ్తున్నాం, ఒబేసిటీ ఎంత ఆపగలుగుతాం అనేది ప్రయత్నం అయితే చేయాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అయిపోయినాక హ్యాబిట్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇందాక మనం అనుకున్నట్టు అవకాశం అన్నీ వచ్చినాక మనకి డబ్బు కూడా కొంచెం ఇన్కమ్ లెవెల్స్ కూడా ఇండియాలో పెరిగినాయి. సో దానివల్ల నెక్స్ట్ ఏం చేయాలి, అలవాట్లు ఎక్కువైపోయినాయి. స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఇతరత్ర ఏ హ్యాబిట్స్ అయినా కానీ ఇవి కూడా మనకి మెటబాలిక్ సిండ్రోమ్కి ముందుకెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి. స్మోకింగ్ చేశారనుకోండి కొలెస్ట్రాల్ పెరుగుద్ది, హార్ట్ అటాక్స్ వస్తాయి, స్ట్రోక్స్ వస్తాయి. అలాగే ఆల్కహాల్ ఎక్స్ట్రా క్యాలరీస్. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే వెయిట్ ఎందుకు పెరుగుతాం? ఆల్కహాల్ 0 క్యాలరీ అంటాం, మరి వెయిట్ ఎందుకు పెరుగుతున్నాం? సో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మనము లివరు అన్ని పనులు ఆపేసి దాన్ని మెటబలైజ్ చేసి బయట పంపించడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా వేరే పని ఏం చేయలేదు అది, ఎందుకంటే టాక్సిన్ కదా. ముందే దాని బయట బాడీ ఏంటి, మన బాడీలో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా, వైరస్ ఉన్నా, టాక్సిన్ ఉన్నా బయటికి పంపించడం అనేది నేచర్ ఇచ్చిన గిఫ్ట్ మనకి. ఏదైనా ఫుడ్ మనం పాయిజన్ చేసాం అనుకోండి, ఎందుకు వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అవుతాయి? బయటికి పంపించాలి కాబట్టి. దట్స్ ఎ న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం. అలాగే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు లివర్ అదే పనిలో ఉంటుంది. అప్పుడు దాకా తిన్న ఫుడ్ ఏమవుద్ది, ఇక్కడ పని లేదు కాబట్టి గ్లూకోజ్గా కన్వర్ట్ చేయట్లేదు కాబట్టి దాన్ని తీసుకెళ్ళి ఫ్యాట్ చేసేసుకుంటాం, స్టోరేజ్లో పడేస్తాం. ఇప్పుడు నాకు టైం లేదు, దీని సంగతి తర్వాత చూద్దాం. రోజు ఆల్కహాల్ తీసుకుని దాన్ని చూడడానికి టైం ఎక్కడ ఉంది? ఇంకా చాలా మెల్లిగా మనం తెలియకుండా కూడా వెయిట్ పెరిగిపోతాం. సో ఓవరాల్గా ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది స్వతహా మన నెగ్లిజెన్స్ వల్ల జరిగేదే మెటబాలిక్ సిండ్రోమ్. చాలామంది అంటారు నాకు ఫ్యామిలీ అందరూ లావున్నారు ఉంటారు, ఫ్యామిలీలో అందరూ లావు ఉన్నారు, సరే అందరికీ డిసీజెస్ ఉన్నాయి కదా, నువ్వు ముందుకెళ్ళాలి కదా రాకుండా ఉండటానికి. మా ఫ్యామిలీలో అందరికీ ఉంది, నేను ఇలాగ ఉంటా అంటే కుదరదు కదా. చేంజ్ ఎప్పుడు వస్తుంది? కరెక్ట్, అది మార్చడం సాధ్యం అంటారు. మేనేజ్మెంట్ ఈస్ పాసిబుల్. ఇంకొకటి, మీరు డార్వినిజం అంటాం కదా, లైఫ్ ఎవల్యూషన్లో మనం ఫస్ట్ మనిషి ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉన్నాం, ఇదంతా జెనెటిక్స్ మారింది కదండి. ఇప్పుడు కూడా మనం మార్చుకోగలిగితే నెక్స్ట్ జనరేషన్ కలిగితే నెక్స్ట్ జనరేషన్ కన్నా హెల్ప్ఫుల్ అవుద్ది. అవును, జీన్స్ ఎప్పుడు మారుతూ ఉంటాయి. మనం చేసే అలవాట్లు, ఆహార పదార్థాలు, మనం చేసే యాక్టివిటీస్, మనం చేసే ఎక్సర్సైజ్ వల్ల జీన్ మార్పు ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. జరిగితే నెక్స్ట్ జనరేషన్ కాదండి, ఆ 2 జనరేషన్ తర్వాతనే మార్పు జరుగుతుంది. మనం ఎంత మార్పు చూసాం కదా, కొన్ని 100 ఏళ్ళ నుంచి మనిషి ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉన్నాం, ఇదంతా మార్పు వల్ల వచ్చింది. ఈ మార్పు మనం మంచికి రావాలంటే మన వంతు కృషి మనం కొంత చేయాలి. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ సెంచురీ. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.